హజూర్ సాహెబ్ నాందేడ్ స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ అండి. ఇదంతా పార్కింగ్ ఏరియా. స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ చాలా బాగుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. ఇవాళ నేను వచ్చేసరికి నాందేడ్లో ఉన్నాను. లాస్ట్ టాక్ మీరు చూసుండొచ్చు. నేను ఆదిలాబాద్ నుంచి నాందేడ్కి వచ్చాను. ఇప్పుడు నాందేడ్ నుంచి నేను అనేది మళ్ళీ సికింద్రాబాద్కి వెళ్తున్నాను. సో ఇవాళ నేను వచ్చేసరికి 20812 నాందేడ్ విశాఖపట్నం స్పెషల్లో అనేది ట్రావెల్ చేస్తున్నాను. నేను దీంట్లో సికింద్రాబాద్ దాకా ట్రావెల్ చేస్తున్నాను నాందేడ్ నుంచి. సో నాకు వచ్చేసరికి S5, సీట్ వచ్చేసరికి 55. సో వన్స్ ట్రైన్ స్టార్ట్ అవ్వగా నేను మీకు చూపిస్తాను. మీకు జర్నీ డీటెయిల్స్ అనేవి చెప్తాను. ట్రైన్ వచ్చేసరికి 4:30కి స్టార్ట్ అవుతుందండి నాందేడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి. మీకు కనుక నా బ్లాగ్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కొత్త బ్లాగ్స్ రాబోతున్నాయి, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. స్టేషన్ ఎంట్రన్స్ అండి ఇదంతా. సో ఇవన్నీ లోపలికి వెళ్దాం, స్టేషన్ లోపలికి. మీకు రైట్ సైడ్ ఎంక్వైరీ కౌంటర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ జనరల్ టికెట్ ఇస్తారు. మొత్తం అంతా పైన అంతా మీరు చూడొచ్చు, మెన్షన్ చేస్తున్నాయండి. ఈ రైట్ సైడ్కి వెళ్తే మీకు పైన రిటైరింగ్ రూమ్స్ ఉంటాయండి. ఏసీవి, డార్మెటరీస్, నాన్ రిటైరింగ్ రూమ్స్. సో మనం వచ్చేసరికి ఇవాళ 20812 హజూర్ సాహెబ్ నాందేడ్ విశాఖపట్నంలో జర్నీ చేయబోతున్నాం. ఫుల్ జర్నీ కాదు, నేను మిడిల్లో దిగిపోతాను. అది ఎక్కడ అని మీకు చెప్తాను. ప్లాట్ఫామ్ 1 పైన ఆల్రెడీ ఉంది. ఇదిగోండి, ఇదే ట్రైన్ మంది. ప్లాట్ఫామ్ 1లో ఉంది ఆల్రెడీ. ఇది మొత్తం ప్లాట్ఫామ్ 1. మీకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. జనరల్ వెయిటింగ్ హాలు, లేడీస్ వెయిటింగ్ హాలు, ఏసీ వెయిటింగ్ హాల్, ప్రీపెయిడ్ అన్నీ. ఇవన్నీ మనకు వచ్చి S5 ఈసారి. అటు పక్క ఎక్కడో భారత్ గౌరవ్ ట్రైన్ ఒకటి ఉందండి, మీరు చూడొచ్చు. నాకు మళ్ళీ సైడ్ ఎమర్జెన్సీ విండోనే వచ్చింది. ఫుల్ హ్యాపీ దాని గురించి నేనైతే. ఏది ఎస్, ఇదే మన సీటు 55. బాయ్ బాయ్ నాందేడ్. 8 minutes డిలేతో మనం అనేది నాందేడ్ నుంచి స్టార్ట్ అయిపోయామండి, మరో కొత్త జర్నీ. సో నేను ఇందాక చెప్పినట్టు నేను ఈ ట్రైన్లో కేవలం సికింద్రాబాద్ దాకే వెళ్తున్నాను. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి నాకు మళ్ళీ వేరే కనెక్టింగ్ ట్రైన్స్ కొన్ని ఉన్నాయి. సో అవి క్యాచ్ చేయాలా. ఎంతమంది నాందేడ్ నుంచి బ్లాగ్ చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బట్ ఏదో రోజు ఈ ట్రైన్ కూడా ఫుల్ జర్నీ అయితే కంప్లీట్ చేస్తాను. आणि 984 4 टाकले होते, 1132 4 टाकले होते. टोटल आहे ना 5 जण 13. ఇలా ఎమర్జెన్సీ సీట్లో కూర్చొని వీడియో తీసుకుంటే భలే ఉంటుందండి. नागेट साइड साइड अप మనం టోటల్గా 272 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాము. బై నైట్ 9:30 9:45 కల్లా మనం అన్న సికింద్రాబాద్ రీచ్ అయిపోతామండి. ఐసీఎఫ్తో రన్, ఐసీఎఫ్ కాదు ఎల్హెచ్బితో రన్ అవుతుంది కానీ మ్యాక్సిమం పర్మిసబుల్ స్పీడ్ 130 ఉంటుంది. బట్ ఈ రూట్లో ఎంతవరకు ఆ పర్మిసబుల్ ఎలా ఉందో లేదో నాకు తెలియదు. సో నాందేడ్ దాటిన తర్వాత మన ట్రైన్ది ఫస్ట్ స్టాప్ వచ్చేసరికి ముడ్ఖేడ్.
వ్యాగ్ 9 పుల్ చేస్తుందండి మన ట్రైన్ని, స్పెషల్ కదా. సో వ్యాగ్ 9 పుల్ చేస్తుంది. ముగట్ అనే రైల్వే స్టేషన్లో మన సిగ్నల్ క్లియరెన్స్ లేక ఆపేశారండి. మరి ఏదైనా ఓవర్టేక్ కానీ క్రాసింగ్ కానీ ఏమైనా ఉందా అని చిన్న డౌట్ ఉంది. చూద్దాం. స్టేషన్ అయితే ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు. చూద్దాం ఏదైనా క్రాసింగ్ ఓవర్టేక్ ఏమైనా ఉన్నాయో చూద్దాము, వెయిట్ చేద్దాం. స్టార్ట్ అయిపోయామండి. ముఖేడ్కి వచ్చేసామండి మనం. జంక్షన్ ఎందుకంటే ఒక లైన్ టువర్డ్స్ ఆదిలాబాద్ వైపు వెళ్ళిపోతుందండి. మనం టువర్డ్స్ కాచిగూడ అంటే నిజామాబాద్ వైపు వెళ్ళిపోతాము, సికింద్రాబాద్ వైపు. అందుకని దీన్ని జంక్షన్ అంటారు. ప్లాట్ఫామ్ అటుపక్క వచ్చింది. ముడ్ఖేడ్ జంక్షన్. మన ట్రైన్ ముడ్ఖేడ్ జంక్షన్కి వచ్చింది. ట్రైన్ యొక్క ఫస్ట్ అఫీషియల్ స్టాప్ 22 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన ఇప్పుడు దాకా ముడ్ఖేడ్ జంక్షన్. ప్లాట్ఫామ్ 2కి వచ్చామండి. స్టార్ట్ అయిపోయామండి ముడ్ఖేడ్ జంక్షన్ నుంచి. సో ఇప్పుడు మనం అనేది టువర్డ్స్ నిజామాబాద్ లైన్లోకి వెళ్ళిపోతాము, ఆదిలాబాద్ లైన్లోకి కాకుండా. బాబాయ్ ముడ్ఖేడ్. సో చూస్తున్నారు కదా, మన ట్రైన్ అనేది ట్రాక్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే మనం అనేది నిజామాబాద్ లైన్లోకి మూవ్ అవ్వాలి కాబట్టి. మీరు క్లియర్గా చూడొచ్చు. మనం అనేది టువర్డ్స్ నిజామాబాద్ లైన్లోకి మూవ్ అవుతున్నాం. స్నేక్ లాగా మన ట్రైన్ కర్వ్ అవుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి టువర్డ్స్ ఆదిలాబాద్ వైపు వెళ్ళిపోతాము. చూడొచ్చు, ఫుల్ కర్వ్ తీసుకుని మన ట్రైన్ ఎంత బాగా వెళ్తుందో. బ్యాక్ సైడ్ వ్యూ ఇదిగోండి, ఫుల్ ట్రైన్ మీకు చూపించాను. ఇదంతా సింగిల్ ట్రాక్ అని. ఈ రూట్లో కర్వ్స్ బాగుంది. చూడొచ్చు ఎన్ని కర్వ్స్ చూసామంటే ఫీలింగ్ వేస్తుంది కదా, భలే ఉంది వ్యూ అంతా. కుమ్రి అనే రైల్వే స్టేషన్ని మనం స్కిప్ చేస్తున్నాము. ముడ్ఖేడ్ తర్వాత డైరెక్ట్గా బాసర్లో అండి మన స్టాప్ ఇంకెక్కడా లేదు. సో ఈ స్టేషన్ మనం స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాము.
హై స్పీడ్ యాక్షన్లో అయితే స్కిప్ కావట్లేదు, బట్ స్లోగా స్కిప్ అవుతున్నాం. మనకి ఎక్కడొక్కడ దేవగిరి ఎక్స్ప్రెస్ ఎదురవుతుందండి చివరిగా, దాని గురించి కూడా చేస్తున్నా. అది ఎక్కడైనా ఎదురైతే క్రాసింగ్ చూపిద్దామని చెప్పి. సింగిల్ లైన్ ట్రాకే కదా, ఎక్కడొక్కడ ఉంటుంది. నాకు తెలిసి నిజామాబాద్ అయితే దాటేసి ఉండాలి ఈ పక్క ట్రైన్. బాసల్లో తగులుతుంది అనుకుంటున్నాను నేనైతే. చిన్న చిన్న ఊర్లు భలే ఉన్నాయి. ఊరి నుంచి ఎవరైనా చూస్తున్నారు బ్లాగ్ మరి. బాసర్కి వచ్చేసామండి. మనం 86 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అనేది బాసర్కి వచ్చాము. ఇక్కడ కూడా ట్రైన్ కేవలం 1 మినిట్ స్టాప్ ఉన్నది. బాసర్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది నిజామాబాద్, కామారెడ్డి, సికింద్రాబాద్. నేను సికింద్రాబాద్ దిగిపోతాను. సో బాసర్కి అయితే రీచ్ అయిపోయాము. చిన్న ఊరు, చిన్న స్టేషన్ అనుకుంటా. నేను ఫస్ట్ టైం ఈ స్టేషన్ చూడటం. ఈ రూట్లో ట్రావెల్ చేశాక ఇప్పుడు ఈ స్టేషన్ని కవర్ చేయలేదు, ఇవాళే కవర్ చేస్తున్నా. బాగుంది కదా, ఆ బోర్డు బాగుంది. కొత్తగా కట్టినట్టున్న స్టేషన్ని. వర్క్స్ అయితే జరుగుతున్నాయి బాగానే. బాస్ స్టేషన్లో ఈ వాలెట్ భలే ఉంది కదా, ఎవరు వేసారో కానీ చాలా అంటే చాలా బాగుంది. చూపించాలనిపించి చూపిస్తున్నాను. సూపర్ అంటే సూపర్గా వేసారు, ఎవరు వేసారో కానీ. సో మనం అన్నది బాసర్ నుంచి స్టార్ట్ అయిపోయామని. నెక్స్ట్ వెళ్ళి ఆగేది నిజామాబాద్లో. ఈ ట్రైన్ తక్కువ స్టాప్సే ఉన్నాయి. ఈవినింగ్ అయింది, క్లైమేట్ ఇప్పుడు కాస్త చల్లగా ఉందండి. లేదంటే ఇందాక నుంచి ఫోన్ హీట్ అయిపోతుంది చాలా. ఇది చూడండి, ఏంటి ట్రాక్స్, కొండలు వెనక పక్క భలే ఉంది. డబ్లింగ్ వర్క్స్ జరుగుతున్నట్టున్నాయి ఇటు పక్క కూడా. సైడ్ గ్యాస్ కనిపిస్తారు కదా, చూద్దాం మరి డబ్లింగ్ వర్క్స్ ఎప్పుడు అవుతాయి ఏంట. నేను ముందు పక్క జనరల్ లేవండి, వెనక పక్కే ఉన్నాయి. అంటే విశాఖపట్నం నుంచి నాందేడ్కి వచ్చేటప్పుడు ముందు పక్క ఉంటాయి జనరల్. నాందేడ్ నుంచి విశాఖపట్నంకి వెళ్తున్నారు, వెనక పక్క ఉంటాయి జనరల్. పొలాలు ఏదో రివర్. వాటర్ లెవెల్ బాగుంది. గోదావరి రివర్ అండి.
బ్యూటిఫుల్ సన్సెట్. సింగిల్ ట్రాక్ కదండి, అందుకని ఏదో క్రాసింగ్ ఉందని మన ట్రైన్ సైడ్కి ఆపారు. చూడండి గ్రీన్ ఉంది, అండ్ ఇటు పక్క నుంచి ట్రైన్ వస్తుంది. ఏం ట్రైన్ చూద్దాం. గూడ్స్ అనుకుంటా. ఎస్, ఇట్స్ గూడ్స్ అండి, గూడ్స్. చాలా స్లోగా వచ్చాడు, చాలా అంటే చాలా స్లోగా. సిగ్నల్ గ్రీన్ ఉన్నా కూడా. ఆ గూడ్స్ వెళ్ళిపోయింది, మనం కూడా స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ నుంచి. ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉందండి. జనరల్గా విశాఖపట్నంకి డైరెక్ట్గా ఇక్కడ నుంచి బుక్ చేసుకుంటే నాందేడ్ నుంచి అవైలబుల్ అయితే వచ్చేస్తుంది, కన్ఫర్మ్ అయిపోతాయి టికెట్స్. ఇప్పటికీ కరెంట్లో ఆల్మోస్ట్ 200+ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయండి సికింద్రాబాద్ దాకా అయితే. సికింద్రాబాద్ నుంచి అయితే బోర్డ్ చేస్తారు ఈ ట్రైన్ని, బట్ ఎండ్ టు ఎండ్ అయితే ఈజీగా దొరికేస్తాయి ఈ ట్రైన్ టికెట్స్. నిజామాబాద్కి వచ్చేసామండి, మనం నిజామాబాద్ అవుటర్లో ఉన్నాము. నిజామాబాద్ జంక్షన్ ఎందుకంటే తెలుసు కదా, ఒక లైన్ టువర్డ్స్ నగర్ వైపు వెళ్తుంది, టువర్డ్స్ కామారెడ్డి వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుంది. అండ్ మనం వచ్చిన నాందేడ్ నిజామాబాద్ జంక్షన్ అంటారండి. వెల్కమ్ టు నిజామాబాద్. ప్లాట్ఫామ్ 1కి వచ్చామండి, మనం ప్లాట్ఫామ్ 1. నేను ఇక్కడ నుంచి రాయలసీమ ఎక్స్ప్రెస్ చేశాను, మీకు గుర్తుందో లేదో, మన ఛానల్లో లైవ్ ఉంది, చూడొచ్చు. నిజామాబాద్ ప్రౌడ్ బాపుల్ అయిపోయింది ట్రైన్. టెన్ మినిట్స్ నిజామాబాద్లో ఆగిన తర్వాత మనం అనేది నిజామాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయామండి. ఆల్మోస్ట్ లైట్ ఫేడ్ అయిపోయింది, వీలైనంత వరకు చూసా. నిజామాబాద్ దాటిన తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది డైరెక్ట్గా కామారెడ్డిలో అండి, ఇంకెక్కడ స్టాప్ లేదు. కామారెడ్డి తర్వాత సికింద్రాబాద్ నుంచి ఇంజిన్ రివర్ లోకల్ రివర్సల్ చేసుకుని టువర్డ్స్ కాజీపేట మీదుగా వరంగల్ ఖమ్మం మీదుగా విశాఖపట్నం నుంచి రేపు మార్నింగ్ 9:20కి వెళ్తుంది. సో మనమైతే సికింద్రాబాద్లో దిగిపోతాము. సో నెక్స్ట్ కామారెడ్డి వస్తుంది, కామారెడ్డి వచ్చినప్పుడు చూపిస్తాను. ఈ లోపల ఏమైనా క్రాసింగ్స్ అయితే కనుక చూపిస్తానండి. ఎందుకంటే చీకటి పడిపోయింది కాబట్టి ఎక్కువ చూపించడానికి ఏమి ఉండట్లేదు, మీకు తెలిసిందే. ఓవరాల్గా జర్నీ అయితే ఇప్పుడు దాకా బాగుంది. ఫుడ్ పరంగా అయితే అన్నీ వస్తున్నాయి. సైడ్ ప్యాంట్రీ ఉంటుంది ట్రైన్లో, సో సైడ్ ప్యాంట్రీ ఉండటం వల్ల ఫుడ్ అనేది అన్నీ వస్తున్నాయి. లైక్ ఫుడ్ లైక్ సమోసాల దగ్గర నుంచి చిప్స్, కేక్స్, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అన్నీ అంటే అన్నీ అవైలబుల్ అని ఫుడ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు.
కామారెడ్డికి రీచ్ అయిపోయామండి, అవుటర్లో ఉన్నాము. సో కామారెడ్డి తర్వాత మన ట్రైన్ డైరెక్ట్గా వెళ్ళి ఆగేది వచ్చేసరికి సికింద్రాబాద్, ఇంకెక్కడ ఆగదండి. వెల్కమ్ టు కామారెడ్డి. అటుపక్క గూడ్స్ ఉంది, ఇటుపక్క గూడ్స్ ఉంది. కామారెడ్డి నుంచి ఎంతమంది వ్లాగ్ చూస్తున్నారు? ఈ ట్రైన్ వీక్లీ ట్రైన్ అండి. ఎవ్రీ మండే వైజాగ్లో స్టార్ట్ అయ్యి ట్యూస్డే ఇక్కడికి వచ్చి ట్యూస్డే వైజాగ్లో స్టార్ట్ అయ్యి వెడ్నెస్డే ఇక్కడికి వచ్చి వెడ్నెస్డే స్టార్ట్ అయ్యి థర్స్డే మార్నింగ్ వైజాగ్కి వెళ్ళిపోతుందండి. కామారెడ్డిలో కూడా క్రౌడ్ బాగా పుల్ అవుతున్నారు. క్రౌడ్ బాగా పుల్ అవుతున్నారు కామారెడ్డిలో కూడా. కామారెడ్డి నుంచి స్టార్ట్ అయిపోయామన్నారు. సికింద్రాబాద్లోనే లాగేది బొల్లారం, మేడ్చల్, ఇక్కడ మన ట్రైన్ ఆగదు, డైరెక్ట్ సికింద్రాబాద్లోనే. సో సికింద్రాబాద్లో కలుసుకున్నాం. జర్నీ అయితే కూడా చాలా అంటే చాలా బాగుంది. దేనికి స్పెషల్ ట్రైన్ అయినా సరే చాలా అంటే చాలా బాగా వెళ్తుంది. ఒక ప్రయారిటీ ఉంది ఈ ట్రైన్ రూట్లో. పక్కన వచ్చేసరికి ఇదండి, లైక్ నాగర్సోల్ నుంచి కాచిగూడకి వెళ్ళే ప్యాసింజర్ అది ఆగుంది. పక్కన మన్ని కూడా ఆపారు, ఎందుకో తెలియదు. మరి చూద్దాం ఏది ముందు వెళ్తుంది అనేది. మనమే వెళ్తామని అనుకుంటున్నాను నేను. బయలుదేరిపోయాం మనం. మేడ్చల్ రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తాం. ఈ ట్రైన్ కోసం మన ఇందాక నుంచి ఆపేశారండి అవుట్లో. నాగర్సోల్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్, అలా నర్సాపూర్ నుంచి నాగర్సోల్ వెళ్తుంది. దీనికోసం మనం ఇందాక నుంచి ఆపన్న అవుట్లో. ఇప్పుడు నెక్స్ట్ వెనకాల కృష్ణ వస్తుందండి. కృష్ణ వచ్చి వెళ్ళిన తర్వాత మనకి సిగ్నల్ ఇస్తాడు. అలా కూడా గేట్లో తిరుగుతామండి. ఆల్మోస్ట్ వచ్చేసాం ఇంకా. మళ్ళీ ఆపుతున్నాడు. గత గంట సేపటి నుంచి ఇదే పరిస్థితి. వెళ్తున్నాడా ఆపుతున్నాడు, వెళ్తున్నాడా ఆపుతున్నాడు. కృష్ణ ఎక్స్ప్రెస్. కృష్ణ ఎక్స్ప్రెస్ ఇది.
కాదు, ఇంకేదో ట్రైన్. ఏ ట్రైన్ ఐడియా లేదండి, కానీ ఈ టైంలో ఇటుపక్క వెళ్ళే ట్రైన్స్ ఏమన్నా. రాయచూర్ పర్బాని ఎక్స్ప్రెస్ అయ్యి ఉండాలా, ఇఫ్ ఐఎమ్ రైట్. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది, మనకి సిగ్నల్ ఇచ్చేది. ఫైనల్ సికింద్రాబాద్ పోయింది. చాలాసేపు అంటే చాలాసేపు అవుటర్లో ఆపేయటం వలన ట్రైన్ చాలా డిలే అయిపోయింది. లేదా ఒక గంట ముందే మనం సికింద్రాబాద్లో ఉండాలి. కామారెడ్డి దాటిన దగ్గర నుంచి ట్రైన్ ఆపుకుంటానే తీసుకొచ్చాడండి. ఫైనల్లీ సికింద్రాబాద్కి అయితే రీచ్ అయ్యాము. ట్రాక్స్ అయితే ప్లాట్ఫామ్స్ అయితే కొన్ని ఖాళీగా ఉన్నాయి, మరి బయట ట్రైన్స్ ఎందుకు ఆపుతున్నారో అర్థం కావట్లేదు. సెవెంత్ నెంబర్కి ఇచ్చాడండి. सिकंदराबाद रोडू सिंहापुरी सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 10. ఫైనల్లీ సికింద్రాబాద్ రీచ్ అయ్యామండి. సో ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తాను. మీకు బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక బ్లాగ్ బాయ్.